సాధారణంగా ఒక సినిమా హిట్ కాగానే డైరెక్టర్ ఏం ప్లాన్ చేస్తాడు? దానికి సీక్వెలే కదా. హిట్ను క్యాచ్ చేసుకోవడానికి వెంటనే సీక్వెల్ అనౌన్స్ చేస్తాడు. డైరెక్టర్ సినిమా కథ గనక లెంత్ ఎక్కువ అవుతుంది, ఒక్క పార్ట్ లో ఆ మూవీని తీయలేమని భావిస్తే దానికి రెండో పార్ట్ కూడా ఉందనే హింట్ ఇస్తూ ఫస్ట్ పార్ట్ మూవీ ఎండింగ్ లో సెకండ్ పార్ట్ కూడా ఉందని రివీల్ చేస్తాడు. అంటే సినిమా హిట్ అయ్యాక లేదంటే సినిమా ఎండింగ్ లో దానికి సీక్వెల్ ఉంటుందని రివీల్ చేసేస్తాడు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ విశ్వంబర విషయంలో ఒక ఇంట్రెస్టింగ్ థాట్ డైరెక్టర్ వశిష్ఠ మైండ్ లో ఉందట. అది విన్న మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయట. మెగా ఫ్యాన్స్ ని అంతలా ఇంప్రెస్ చేస్తున్న ఆ అప్డేట్ ఏంటి? ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లెట్స్ కంటిన్యూ అవర్ ఎపిసోడ్. చిరు వశిష్ఠ కాంబోలో వస్తున్న పీరియాడికల్ బ్యాక్డ్రాప్ మూవీనే విశ్వంబర. సినిమా స్టోరీ గురించి ఇదివరకే మన ఛానల్లో డిస్కస్ చేశాం. సింగిల్ లైన్ లో చెప్పాలంటే ఒక ఈగ ఒక మగధీర లాంటి సినిమా అన్నమాట. ఈ సినిమాలో స్టాలిన్ కాంబో రిపీట్ అవుతోంది. చాలా రోజుల తర్వాత చిరంజీవి త్రిష ఇందులో మళ్ళీ జోడీ కడుతున్నారు. త్రిష మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా మరో ముగ్గురు హీరోయిన్లను వేరే క్యారెక్టర్ల కోసం తీసుకున్నాడు డైరెక్టర్. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ సగానికి పైగా కంప్లీట్ అయింది. అయితే బింబిసార హిట్ తర్వాత డైరెక్టర్ వశిష్ఠకు విశ్వంబరపై చాలా హోప్స్ ఉన్నాయి. ఇది పక్కాగా హిట్ అవుతుందని భావిస్తున్నాడు. అదే రేంజ్ లో బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా 150 కోట్ల నుంచి 200 కోట్లు పెట్టడానికి రెడీ అయిపోయాడు. చిరు స్టామినాను పిన్ టు పిన్ వాడుకుంటున్నాడు. చిరుతో రిస్కీ స్టంట్స్ చేయిస్తున్నాడు. అయితే విశ్వంబర గనక సూపర్ హిట్ అయితే సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడట డైరెక్టర్ వశిష్ఠ. సాధారణంగానే పీరియాడికల్ మూవీస్ లో చరిత్ర ఎక్కువగా ఉంటుంది. సో ఒక్క పార్ట్ లో మూవీని తీయడం కొంచెం కష్టంతో కూడుకున్న పని. కాబట్టి పార్టులుగా తీస్తుంటారు. అంతెందుకు బాహుబలి విషయాన్నే చూస్తే ఆ మూవీని డైరెక్టర్ రాజమౌళి 2 భాగాలుగా తీశాడు. ఇప్పుడు ఇదే ఆలోచనలో ఉన్నాడు డైరెక్టర్ వశిష్ఠ. అయితే 2 పార్ట్లు తీయడం కామనే, కానీ విశ్వంబర గురించి వశిష్ఠ మైండ్ లో ఏముందో తెలుసుకుంటే ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా. ఎందుకంటే ఈ మూవీ 1 కాదు 2 కాదు, ఏకంగా 3 పార్టులుగా తీయాలని ఆలోచనలో ఉన్నాడట వశిష్ఠ. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ షాక్కి గురవడం ఒక్కటే తక్కువ. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఏ సినిమా అయినా హిట్ అయితే సీక్వెల్కి ప్లాన్ చేస్తారు, లేదంటే గప్చుప్గా ఉండిపోతారు. ఇప్పుడు ఇదే ఫార్ములాను వశిష్ఠ ఫాలో అవబోతున్నాడు. విశ్వంబర సినిమాకు వచ్చే రిజల్ట్ ఆధారంగా సీక్వెల్ చేయాలా వద్దా అనేది మేకర్స్ డిసైడ్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. విశ్వంబర సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ మెట్టెక్కి మంచి కలెక్షన్లు రాబడితే అప్పుడు మరో 2 సీక్వెల్స్కి ప్లాన్ చేస్తారట. అలా కాకుండా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద చెప్పుకోదగ్గ కలెక్షన్లు రాబట్టలేకపోతే సీక్వెల్ ప్లాన్ని పక్కన పెడతాడట వశిష్ఠ. దీంతో విశ్వంబర సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించి బ్లాక్ బస్టర్ విజయం అందించాలని మెగాస్టార్ అభిమానులు గట్టిగానే కోరుకుంటున్నారు. గ్రాఫిక్స్ పరంగా స్టోరీ పరంగా విశ్వంబర మరో రేంజ్ లో ఉంటుందని, సో సినిమా హిట్ అనేది ఎప్పుడో డిసైడ్ అయిందని ఫ్యాన్స్ అంటున్నారు. నిజమే, ఈ మూవీలో 70% గ్రాఫిక్స్ వరకే ఉందంటే అర్థం చేసుకోవచ్చు వశిష్ఠ ఏ రేంజ్ లో ప్లాన్ చేశాడోనని. ఒకవేళ ఇది ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విజయం సాధిస్తే మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఇది సృష్టించే కలెక్షన్ల విలయాన్ని ఎవరూ ఆపలేరు. అప్పుడు విశ్వంబర మూవీకి పెట్టిన బడ్జెట్ కి 2 లాభాలు అందుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దెన్ విశ్వంబరకు సీక్వెల్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూద్దాం మరి ఏమవుతుందో. ఇదండి ఇవాల్టి వీడియో. విశ్వంబరకు సంబంధించిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. సినిమా గాసిప్స్, మూవీస్ రిలేటెడ్ కంటెంట్ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవడానికి రైట్ స్టాండ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నేను ఏ వీడియో చేసినా నోటిఫికేషన్ రూపంలో రావడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ.